అభివృద్ధి లేదు. స్కామ్లు దందాలు తప్ప స్కీమ్లు అమలు చేసిందో లేదు. రాష్ట్రంలో అశాంతి విధ్వంసం తప్ప ప్రజలను ఉద్ధరించింది లేదు. వస్తూనే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆ రోజు ఓటు వేసి ఎమ్మెల్యేగా గెలిపించిన కొడంగల్ నియోజకవర్గంలోని గిరిజనుల అక్కడ భూములను గుంజుకొని వాళ్లను రకరకాలుగా చిత్రహింసలు పెట్టి కేసులు పెట్టి మహిళలను చూడకుండా అర్ధరాత్రి వాళ్ళ ఇంట్ల పైన కాంగ్రెస్ గుండాలు పోలీసులతో సహా అర్ధరాత్రి వాళ్ళని అరెస్టు చేసి నానా చిత్రహింసలు పెట్టిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ భూములు గుంజుకొని అల్లుడికి అదానికి దానదత్తం చేయాలని చెప్పి కుట్రవన్నీ ఇలా గిరిజనులను ఆగం చేసింది. అదేవిధంగా ఈ రోజు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో మొత్తం లంబాడీల భూములు గుంజుకొని ఇలా ఫోర్త్ సిటీ పేరు మీద ఇలా ఏదో రకరకాలుగా నాటకాలు ఆడుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రజలకు న్యాయం చేస్తున్నారు కానీ చేస్తున్నది తనకు, తన కుటుంబాలకు, తన అన్నదమ్ములకు తప్ప ఇంకొకరికి ఏమీ చేస్తలేడన్నది స్పష్టంగా 2 ఏళ్ల పాలనలో అర్థమవుతున్నది. ఆయన ఏమైనా చేయాలనుకుంటే కేసీఆర్ గారు ఏదైతే సంక్షేమ పథకాలను అభివృద్ధి చేసిందో అవన్నీ తీసేయాలి. కేసీఆర్ గారు ఏదైతే ఆ రోజు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులు ఇలా వేల మంది రైతులకు, లక్షల మంది రైతుల భూములకు నీళ్లు తీసుకొచ్చారు. మా లంబాడి తండాలు ఉద్యమ సమయంలో పల్లె తండామిత్రలో భాగంగా ఆయన తండాలో పండుకొని ఆ తండాల సమస్యల గురించి తెలుసుకుంటే బోరు ఆ రోజు 100 ఫీట్లు బోర్లు వేస్తే నీళ్లు రాని పరిస్థితుల్లో ఆడపిల్లలు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు బావులు దగ్గరపోయి బిందెల పైన బిందెలు వేసుకొని నీళ్లు ఎత్తుకొస్తుంటే చూసి అధికారంలో వచ్చిన తర్వాత 2018 ఎన్నికల ముందు నేను ప్రతి ఇంటికి మషిన్ భగీరథ ద్వారా గడప గడపకు నల్లా నీళ్లు ఇచ్చేదాకా నేను ఎలక్షన్లకు ఓను అని చెప్పి ప్రతి గూడెంలో